సరే స్టార్ట్. ఇక్కడ రావు గోపాలరావు గారు గొంతుకు మాట్లాడడం జరుగుతుంది. అలాగే కొంతమంది యాక్టర్స్ గొంతు కూడా మాట్లాడుతున్నాం. హలో 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 నాగేశ్వర గారు, మీకోసం మేము వచ్చాం. అంత అమ్మ స్పీడ్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎవరది? ఎందుకు వచ్చావు రావు గోపాలం? మరేమీ లేదు, మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాం. మరి అంత అమ్మ స్పీడ్గా వెళ్ళిపోతుంటే మేము చాలా బాధపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అవునట్టు మీరు సావిత్రిని ఆ స్వరలక్ష్మిని ప్రేమించి విడిచిపెట్టేశారని విన్నాను. ఎంతవరకు కరెక్టో కాదో చెప్పాలి. మరి అదంతా వచ్చింది అంటే ఎవరి ప్రేమించలేదు అంటూ ఉన్నారు. మరి ఏకపత్ని వ్రతం ఏమైనా పాటించారండి? అవును. ఏకపత్ని వ్రతం అంటే ఏమిటండి? నేను చెప్పను. పోనీ మీరు చెప్తే చెప్పొచ్చు, లేకపోతే మానేవచ్చు. కానీ నేను చెప్తాను తప్పు రైటు మీరు చెప్పాలి. మరి నా దృష్టిలో ఏకపత్ని వ్రతం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి. ఇట్ ఈస్ కరెక్ట్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడకండి, నాకు అమ్మ కోపం వచ్చేస్తుంది. మీకు ఒక్కడికే ఇంగ్లీష్ వస్తాను, చాలా పొరపాటు మేము ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలం. మరి యు ఆర్ deducing yourself that the other can't speak in English. It is the wrong option because you never talking in English. If you do so that way, you may get the many afflictions in your life. ఉన్నట్టు మీతో ఉన్నటువంటి సీనియర్ యాక్టర్ అయిన రామారావు గారిని అడిగి చూద్దాం. నమస్కారం అండి రామారావు గారు. నాగేశ్వరరావు గారు ఏదో ఏకపత్ని వ్రతం పాటించాను అంటూ ఉన్నారు. మీరు ఏదైనా ఎవిడెన్స్ చెప్పవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అఖిలేంద్ర దేశమునకు నాయకుండనై ప్రజలకు విజ్ఞానము లేక నన్ను పదవీ భ్రష్టులను చేసి ఏమి తింటున్నారు? అయ్యి బాబు, నేను ఎవిడెన్స్ గురించి అడిగాను కానీ మీరు ఏకపత్ని వ్రతం గురించి అడిగితే మీరు ఈ రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఈ రాజకీయం గురించి మాట్లాడొద్దని చెప్తూ ఉన్నాను. నమస్కారం అండి చిరంజీవి గారు. మీరు ఈ నాగేశ్వరరావు గారు ఏదో ఏకపత్ని వ్రతం పాటించాను అంటూ ఉన్నారు. మీరు ఎవిడెన్స్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇదిగో చూడు, నువ్వు పిచ్చిగా మాట్లాడితే నీ మూతి పచ్చడి అయిపోతుంది. అయ్యే బాబోయ్, నా మూతి గట్ట పచ్చడి చేయి కానీ నువ్వు మిమ్మల్ని అడగడం నా బుద్ధి పొరపాటు. అవునట్టు కళ్ళు చిదంబరం గారు, ఈ నాగేశ్వరరావు గారు ఏది ఏకపత్ని వ్రతం పాటించాను అంటున్నారు. దీని గురించి ఏదైనా ఎవిడెన్స్ చెప్పవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను చెప్పిదండి, నా కళ్ళు కనపడదండి, నాకు కన్ను చిన్నదండి, కన్ను పెద్దదండి. మా వాళ్ళు ఎవరు కూడా నన్ను ఎవరు పెద్దగా గుడ్డివాడు అంటున్నారండి. అయ్యో.